హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో గోధుమ రవ్వతో మసాలా కిచిడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఎక్కువగా ఈ కిచిడి బియ్యంతో చేస్తాం కదండి. బియ్యం లేకుండా ఇలా సింపుల్గా గోధుమ రవ్వతో తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఇది టిఫిన్, లంచ్, డిన్నర్ ఎలా తిన్నా కూడా బాగుంటుంది. ఇందులో కూరగాయలు, పప్పు ఉండడం వల్ల కంప్లీట్ మీల్లా ఉంటుంది. గోధుమ రవ్వ మసాలా కిచిడీకి చిన్న గ్లాస్తో 1 గ్లాస్ గోధుమ రవ్వ తీసుకున్నాను. ఎర్రనోక అంటారు కదండి, అది ఎర్రనోక వేరు, బన్సీ రవ్వ వేరు. ఇదైతే అచ్చంగా గోధుమలతో చేస్తారు. ఇది ఆరోగ్యానికి మంచిది. 1 గ్లాస్ గోధుమ రవ్వకి అదే గ్లాస్తో 1/2 గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. కుక్కర్లో చూపిస్తున్నానండి, ఈజీగా తక్కువ టైంలో అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 4 లవంగాలు, 10 యాలకులు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా కరివేపాకు, చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు తీసుకున్నాను. ఎండుమిర్చి కాయల పలంగా వేసేస్తానండి. చిన్నవి 4 తీసుకున్నాను. ఇలా ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే మనకి ఇది క్వాంటిటీ చాలా అవుతుంది, చిన్న గ్లాస్తో చేసుకున్నా కూడా. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా. ఇలా వేగాక చిన్నగా కట్ చేసిన బీన్స్ ముక్కలు, పావు కప్పు పచ్చి బఠానీ, పావు కప్పు క్యారెట్ ముక్కలు, చిన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు, చిన్న టమాటో 1 తీసుకున్నాను. పావు కప్పు బంగాళదుంప ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా కూరగాయ ముక్కలన్నీ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అలాగే మీకు నచ్చితే కనుక ఇందులో కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇవి చాలా త్వరగా మగ్గుతాయండి, పెద్ద టైం పట్టదు. చూడండి, ఇలా బాగా మగ్గినాయి కదా. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. మసాలా కిచిడి కాబట్టి ఇలా ఇవన్నీ వేసుకున్నామండి. మరీ ఘాటుగా ఉండదు, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్నాక గోధుమ రవ్వ, పెసరపప్పు కలిపి 1.5 గ్లాస్ కదా. 1.5 గ్లాస్కి అదే గ్లాస్తో 4 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. నీళ్లు కాస్త ఎక్కువే పడతాయి, కిచిడి గట్టిగా ఉంటే అంత బాగుండదు. ఇలా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఒకసారి రుచి చూసుకొని ఉప్పు తగ్గితే ఉప్పు వేసుకోవచ్చు. నీళ్లు మరగాలి. ఇవి మరిగే లోపల పెసరపప్పు, గోధుమ రవ్వ కడుక్కోవాలి. చూడండి, ఇలా బాగా కడుక్కున్నాం కదా. ఈ లోపల నీళ్ళు కూడా మరిగినాయి. నీళ్ళు ఇలా మరిగాక మనం ముందుగా కడుక్కున్న పెసరపప్పు, గోధుమ రవ్వ వేసి కలుపుకోవాలి. చేసినట్టు కూడా అనిపించదండి, చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోతుంది. అలాగే డైట్ చేసే వాళ్ళకు కూడా బాగుంటుంది. చూడండి, ఇలా గోధుమ రవ్వ, పెసరపప్పు వేసి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 1-2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఆవిరిపోయాక మూత తీసి కలుపుకోవాలి. చూడండి, ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇలా ఉడికితే సరిపోతుంది. కాకపోతే ఇది గట్టిగా ఉంది కదండి, కిచిడి ఇంత గట్టిగా ఉంటే బాగుండదు. ఒకవేళ మీరు ఇలా తినడం నచ్చుద్ది అనుకుంటే ఇలా తినచ్చు, లేదా ఇంకాస్త నీళ్లు పోసుకొని కొంచెం పలచగా చేసుకోవచ్చు. నేను ఇంకొక గ్లాస్ వరకు నీళ్లు పోస్తున్నాను. ఇలా చూసి వేసుకోవాలి. అంతగా అవసరమైతే ఇంకొక 1/2 గ్లాస్ అయినా వేసుకోవచ్చు. నీళ్లు పోసుకొని ఇలా బాగా కలిపి 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, గట్టిగా ఉంటే అంత బాగుండదు. పోపు కోసం ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు. నూనె వేడయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ జీడిపప్పు మీకు ఇష్టం లేదు అనుకుంటే మానేయచ్చు. ఇది ఇలా బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని 1 స్పూన్ కసూరి మేతి అంటే ఎండుమెంతాకు ఉంటుంది కదండి, అది, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, 1/2 స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. ఆ వేడికే అవి వేగిపోతాయి. ఇలా బాగా కలుపుకొని మనం ముందుగా చేసుకున్న కిచిడీలో వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. పోపు వేసాక ఇంకొకసారి ఉడకనిస్తే బాగుంటుంది. 1 నిమిషం తర్వాత ఈ విధంగా ఉంటుంది.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, గోధుమ రవ్వతో మసాలా కిచిడి తయారైంది. చాలా చాలా బాగుంటుంది. ఇది ఇలా వేడివేడిగా తింటే బాగుంటుంది. ఇంకా దీనిలో కాంబినేషన్గా ఏమీ అవసరం ఉండదు. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.